వెల్కమ్ టు రుచి చూడు. ఏంటది స్నాకా? అవునండి, స్నాక్ ఐటమ్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మైదా పిండి, శనగలు, ఉల్లిపాయలు, కారం, గరం మసాలా, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్. సో మరి కచోరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. ముందు మైదా పిండి రెడీ చేశారా? చేశానండి. దాంట్లో ఏం కలిపారు? మైదా అంటే పిండి, ఇంకా ఉప్పు అలా ఏమైనా వేసారా? సాల్ట్ వేసానండి, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసాను. సాల్ట్, ఆయిల్ అండ్ నీళ్లు వేసేసి కలిపాను. ఓకే, కలుపుకోవాలి. మైదా పిండి ఇప్పుడు పూరి పిండి లాగా తయారు చేసుకోవాలి, అంతే కదా? అవునండి. ఓకే, మరి అది పప్పు, అది కర్రీలా చేయాలండి. ఏంటిది అంటే శనగలు అనమాట. శనగల మైదా బఠానీ కూడా ఉంది, బఠానీ, శనగలు బఠానీ అనమాట. ఫ్రై చేసి మైదా ఫస్ట్ నానబెట్టి ఉడకబెట్టేసి మిక్సీ వేసాను, మిక్సీ చేశారు. ఓకే, ఇలా పొడిలాగా చేసుకోవాలా? అవునండి. ఓకే, మరి సరే, అయితే ఇవి రెండు రెడీ అయ్యి ఉన్నాయి. ముందర కర్రీ చేస్తాము. కర్రీ రెడీ చేసుకోవాలా ఫస్ట్? అవునండి. ఓకే, మరి అయితే స్టవ్ ఆన్ చేయండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? శనగలు. దీన్ని కొంచెం బాయిల్ చేశారు కదా ఆల్రెడీ? చేశాను. బాయిల్ చేసిన తర్వాత చేశారు. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకోదు కదా, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి. ఓ, ఇది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. సాల్ట్ వేస్తున్నానండి. ఓకే, ఇలా ఇది కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం కారం వేసి నీట్గా అయిపోయింది. కారం వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర. ఓకే, బౌల్లోకి తీసుకుందామా? ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ కోసం పూరీలా రెడీ చేయాలి. అవునండి. దీంట్లో పెట్టి ఓకే, పిండి వేయాలండి. ఓకే, వేసి చపాతీ చేయాలండి. అది అందులోకి కలిసిపోతుందా? అవునండి, కలిసిపోయేదండి. ఓకే, సో పెద్దగా అది బయటకు వస్తుందన్న ప్రాబ్లం ఏం లేదు, లోపల స్టఫ్ అలా ఉండాలని ఏం లేదు, దాంట్లోనే కలిసిపోతుంది. ఓకే, ఫైన్, బాగుంది. చాలండి, ఎక్కువ పెద్ద. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నూనెలో ఫ్రై చేసుకోవాలా? మామూలుగా వేయాలండి, పూరీలా చేయాలండి. ఓకే, రైట్. అది కాలే లోపల ఇంకో చేస్తున్నానండి. ఇది ఎటువైపు వంటకం ఏమన్నా ఐడియా ఉందా మీకు? తెలంగాణ వాళ్ళు. ఓహో, ఆయిల్ కాలిందండి. అయితే ఇవి రెగ్యులర్గా అందరూ చేసినట్లుగా పల్చగా పూరీలా కాకుండా కొంచెం అది పిండి కూడా ఎక్కువ తీసుకోవాలి, సో దట్ లోపల స్టఫింగ్ పెట్టి మళ్ళీ మనం ఇలా చేసుకున్నా కూడా ఎక్కువగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. రెడీ అయిపోయినట్లేనా కచోరీ? ఓకే,
చేస్తున్నానండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో వేడివేడిగా క్రిస్పీగా కచోరీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇది చాలా వేడివేడిగా ఉంది కాబట్టి నేను చాలా స్మాల్ పీస్ టేస్ట్ చేసి చెప్తా. బాగుంది. యాక్చువల్గా ఇది మనకి పూరిలాగే కనిపిస్తుంది, కానీ ఈ కర్రీ ఒకటి రెడీ చేస్తారు కదా, అది ఇందులో మిక్స్ అయిపోవడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇది ఎలా ఉందని చెప్పడం కంటే మీరు చేసుకొని చూస్తే బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలకి జస్ట్ ఇలా ఇచ్చేసినా కూడా క్రిస్పీగా సరదాగా టైంపాస్కి కూడా తినచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఇలాంటి కొత్త రెసిపీస్ని మీరు మాకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.